ఈ భగవద్గీత విశేషంగా 18 అధ్యాయాలతో శోభిల్లుతూ ఉన్నటువంటి గ్రంథం కదా. ఇది 18 అధ్యాయాలనే విభాగం మనకి భారతంలోనే కనబడుతున్నది. దాని ప్రకారంగా చెప్పుకుంటున్నాం. అయితే 18 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం పేరేమిటి? అర్జున విషాద యోగము. ఇంకొక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు. సాంఖ్యయోగం, కర్మయోగం, కర్మ సన్యాస యోగం, విజ్ఞాన యోగం, చాలా చాలా మనకి కనబడుతున్నాయి. అయితే ఈ పేర్లు ఎవరు పెట్టారు? మహాభారతంలో అన్నిన్ని అధ్యాయాలు ఉన్నాయి, 18 పర్వాల్లోనూ. ప్రతి అధ్యాయానికి ఏమైనా పేర్లున్నాయా అంటే అధ్యాయంలో చెప్పబడి ఇతివృత్తం మాత్రమే చెప్పారు, కానీ అధ్యాయానికి పేర్లు 18 అధ్యాయాలుగా అర్జున విషాదయోగం ఇలాంటి పేర్లు ఎవరు పెట్టారు అంటే వ్యాసుడు పెట్టాడా అనడానికి ఆధారాలు. అయితే మనకు లభిస్తున్న ప్రస్తుత భారత గ్రంథాలన్నింటిలో కూడాను ఆ భారతం చదువుతూ భగవద్గీత చదివేటప్పుడు కింద అర్జున విషాదయోగ, కర్మయోగ ఇత్యాది పేర్లు కనబడవచ్చు, కానీ ఇది వ్యాసుడు పెట్టాడనడానికి ఆధారాల్లో, ఆదిశంకరులు చెప్పాడనడానికి ఆధారాల్లో. కనుక మనం ఇది పెట్టుకుంటే తప్పని మాత్రం చెప్పట్లేదు, కానీ మొదట ఈ పేర్లతోనే భగవద్గీత వచ్చిందని చెప్పడానికి లేదు. ఇది అనేక మంది పండితులు పరిశోధించి చెప్పిన మాట ఇక్కడ మీకు చెప్పడం జరుగుతున్నది. ఇది వ్యక్తి అభిప్రాయం కాదు. అందుకే తర్వాత అందులో చెప్పబడ్డ కంటెంట్ దాన్ని అనుసరించి చెప్పబడినటువంటివి పేర్లు తర్వాత పెద్దవాళ్ళు చెప్పారు. కానీ శంకర భగవత్పాదుల వారి భాష్యంలో కూడా ఆయన ఇది చెప్పారనడానికి ఆధారం కనిపించట్లేదు. తర్వాత వారు పెద్దలే గనక పేరు పెట్టారు అది గ్రహించవచ్చు. అదేవిధంగా భగవద్గీతకి భాష్యం చెప్పేటప్పుడు 3 షట్కములుగా విభజిస్తారు. చాలామందికి తెలుసది. మొదటిది కర్మ షట్కం, రెండవది భక్తి షట్కం, మూడవది జ్ఞాన షట్కం అని 3 విభాగాలు. ఇది కూడా వ్యాసుడు చేయలేదు, శంకరాచార్య చేయలేదు. ఇవన్నీ కూడా మనకి మరింత సులభతరంగా అర్థం కావాలని చెప్పి పెద్దలు చేశారు. ఇన్ని విభాగాలు ప్రక్రియ సౌలభ్యం కోసం మనకు పెద్దలు చేస్తే ఇది మనకు సౌలభ్యం కలిగించడం కాక అయోమయాన్ని కూడా కలిగిస్తున్నది ఇక్కడ. అందుకే ఇక్కడ మనం గమనించవలసింది కర్మ గురించి 6, భక్తి గురించి 6, జ్ఞానం గురించి 6. కనుక కర్మ, భక్తి, జ్ఞానం 3 గురించి చెప్పింది అని కృష్ణుడు చెప్పాడు అనుకోవడానికి లేదు ఇక్కడ. ఇందులో విషయములు మనం జాగ్రత్తగా గ్రహిస్తే ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే పరిపూర్ణము. ఇది బాగా తెలుసుకోవాల్సింది. ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే పరిపూర్ణం. పైగా ఒక అధ్యాయంలో విన్నది మరొక అధ్యాయం వల్ల మరింత స్పష్టమై బలపడుతూ ఉంటుంది. పైగా ప్రధానంగా సనాతన ధర్మం అనగా వేద ధర్మం జీవుడు తరించడానికి వాడుకున్న స్థాయి బట్టి, జీవలక్షణాన్ని బట్టి ఎన్ని విధాలుగా చెప్పబడినదో అన్ని విధాలని సమన్వయించినటువంటి గ్రంథం భగవద్గీత. ఇక్కడ అన్నిటినీ సమన్వయిస్తుంది భగవద్గీత. అందుకే సామరస్యానికి, సమన్వయానికి భగవద్గీతకు మించిన గ్రంథం లేదండి ఇక్కడ. ఇది ఈ సమన్వయం ఎలా ఉంటుందంటే వేదం నుంచి జనించినటువంటి ధర్మములు అంటే ఉపాసనలు, కర్మలు, జ్ఞానము వీటన్నిటినీ సమన్వయిస్తుంది భగవద్గీత. వేటి ప్రయోజనం వాటికి ఉన్నది, దేనికి ఎంతమేరకు ప్రయోజనం ఉందో తెలుసుకుంటూ కర్మల ద్వారా నువ్వు క్రమంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసి చిత్తశుద్ధిని పొందు, ఉపాసన ద్వారా ఈశ్వరానుగ్రహం పొందు, ఈ రెండిటితో నువ్వేంటో తెలుసుకో ముక్తిని పొందు అని గీత సారాంశం దీన్ని బోధిస్తుంది. అందుకే గీత సనాతన ధర్మాచరణ అన్ని సంప్రదాయాల వాళ్ళు కూడాను స్వీకరిస్తున్నారు. ఆఖరికి శైవ వైష్ణవాది భేదములు కూడా విడిచిపెట్టి భగవద్గీతను శిరస్సును పెట్టుకుంటున్నారండి. ఇక్కడ కృష్ణుడు చెప్పాడు కనుక ఇది కేవలం విష్ణు సంబంధమైనదే అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వేదాంతాలని గౌరవించేదే శైవాది మతములు కూడా, వాళ్ళకు కూడా భగవద్గీత ప్రమాణం. ఎందుకంటే శివగీత, గణేశ గీత, దేవీ గీత ఇవి కూడా వ్యాసుడు పురాణాల్లో రచించినవే. అవి ఆయన రచించాడని నమ్మే సంప్రదాయానికి చెందిన వాళ్ళమే మనం. అందుకే వాటి గీతలు వాటుకున్నాయి, వీటి గీతలు పెట్టుకున్నాయి, కానీ అన్ని గీతల పరమార్థం మాత్రం ఒక్కటి. కానీ భగవద్గీతలో ప్రత్యేకత ఏమిటి అంటే ఇది పరమాత్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది. కానీ పరమాత్మని శివుడను ఉపాసించే శైవ సంప్రదాయం వాళ్ళకి ఇదే ప్రమాణం, ప్రతి వారికి ఇదే ప్రమాణం. అందుకే భగవద్గీత మొత్తాన్ని శివపరంగా వ్యాఖ్యానించిన మహావ్యాఖ్యాతులు ఉన్నారండి. అది సంస్కృత వ్యాఖ్యానం, చాలా విస్తారమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి వారు శ్రీకంఠాచార్యులు వారు. ఆయన భగవద్గీత అంతా శివుడు పరంగా వ్యాఖ్యానించారు. దానికి ఆయన శృతి ప్రమాణములే తీసుకున్నారు. వేద ప్రమాణాలు, ఆగమ ప్రమాణాలు, పురాణ ప్రమాణాలతో ఆయన భగవద్గీత మొత్తం శివప్రాధాన్యంగా, శివపారమ్యంగా చెప్పాడు ఆయన. కృష్ణ పరమాత్మ కూడా ఆ పరమాత్మను ఆశ్రయించు ఒక్కొక్కప్పుడు ఆయన ప్రథమ పురుషులు చెప్తూ ఉంటాడు. అది వాళ్ళకి సౌలభ్యంగా దొరికింది. కానీ అహం ఈశ్వర అని చెప్పినటువంటి వాక్యములు ఉన్న ఉత్తమ పురుషులు ఏదేమైనప్పటికీ వారు చక్కగా శివపరంగా వ్యాఖ్యానించారు శ్రీకంఠాచార్యులు వారు. అలా కాశ్మీర మహాపండితుడు, శైవ పండితుడు అభినవ గుప్తాచార్యులు వారు. ఈయన సామాన్యుడు కాడు. ఈయన భరతుడి నాట్యశాస్త్రానికే భాష్యం రచించిన మహానుభావుడు, గొప్ప పండితుడు. భారతదేశం గర్వించదగ్గ మహాకవుల్లో, పండితుల్లో, తత్వవేత్తల్లో ఒకడు అభినవ గుప్తాచార్యులు.
ఆయన కూడా మొత్తం భగవద్గీతకి శివపరంగానే వ్యాఖ్యానం చేశారు. ఇలా మనకు అనేకం కనబడుతూ ఉంటాయి. ఇది సనాతన ధర్మం గురించి అవగాహన కలిగిన వారికి వేటి మీద కూడా విభిన్న అభిప్రాయాలు ఏర్పడవు. వాటన్నిటిని సమన్వయించగలిగే శక్తి భగవద్గీతకున్నది. అందుకే అరబిందో ఒక మాట అంటారు, భగవద్గీత ఎలాంటి గ్రంథం అంటే దానిపై 100 వ్యాఖ్యానాలు రాసిన మరో 100 వ్యాఖ్యానాలు కూడా చేయగలిగే శక్తి కలిగినటువంటి గ్రంథము అని తెలియజేశారు. విదేశస్థులు కూడా భగవద్గీత గురించి ఏది మనోవికారాలు లేకుండా నిర్మల హృదయంతో చదివిన విదేశస్థులు అనేక మంది, వాళ్ళు ఏవి చెప్పారు అంటే 9 రోజులు వాళ్ళు చెప్పిన పేర్లు చెప్పడానికి అయిపోతుంది. వాళ్ళు అలా భగవద్గీతను ఎంత కీర్తించారంటే వాళ్ళ మత గ్రంథాలను చదివారు, కానీ ఇంత నిర్మలమై సర్వవ్యాపకమై విశ్వజనీయమైన సత్యాన్ని చెప్పిన గ్రంథం భూమి మీద మరొకట్లేదని చెప్పారండి. అది భగవద్గీత యొక్క గొప్పతనం. అలాంటి భగవద్గీతని మన వారసత్వ సంపదగా, ఋషుల సంపదగా పొందిన హిందూ ధర్మంలో పుట్టడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. భగవద్గీత క్షుణ్ణంగా చదవగలిగితే వాడు ప్రపంచంలో సామరస్యాన్ని నిలబెట్టగలడు, ఎవరి మానాన వాళ్ళ బతకనివ్వగలడు, తాను బతకగలడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని ఇంకోడిని అవమానించడం, నిందించడం, మార్చడం, పరిమార్చడం ఇలాంటి పనులు చేయరండి. భగవద్గీతలో విశేషం అది. అందుకే ఇతరుల గ్రంథాలు చదివి ప్రపంచాన్ని భయభ్రాంతం చేసి, వంచనలు చేసి, మార్పుళ్ళు చేసే వాళ్ళు తయారవుతారేమే కానీ భగవద్గీతను చదివిన వాడు శాంతి కాముకుడై అందరినీ తనలో పొదువుకోగలిగే విశాల హృదయం కలిగిన వాడు అవుతాడు. అది భగవద్గీత కలిగించే మొదటి సంస్కారం. అటువంటి సామరస్యాన్ని ఏర్పరుస్తుంది. భగవానుడే చెప్పాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం. ఎవరు ఎలా నన్ను ఉపాసిస్తే వాళ్ళని అలా అనుగ్రహిస్తారని చెప్పాడు. ఎంతకంటే గొప్ప విషయం ఉన్నది ఇక్కడ. అది పట్టుకుని మనకు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కార శంకరం ప్రతిగచ్చతి అనొక సమన్వయ మహాసూత్రం భగవద్గీత నుంచి మనకు లభించింది. అంతేకాదు, నీ ధర్మం తక్కువది, ఇతరుల ధర్మం ఎక్కువది అనుకోకు. నీకంటూ విద్యుక్తమైనటువంటిది ఏదైతే నీకు ధర్మంగా లభించిందో దానిని ప్రేమించు, దాన్ని ఆచరించు, అది నీకు సద్గతినిస్తుంది అని చెప్పడంలో ఏ ఒక్కడు తక్కువ వాడు కాడు, ఏ ఒక్క పని తక్కువ పని కాదు. నీ పని నువ్వు శ్రద్ధగా నాకు అర్పణంగా చేస్తే నీ ముక్తినిస్తానని అద్భుతంగా చెప్పినటువంటి గ్రంథం భగవద్గీత అండి. ఇక్కడ ఇంతకంటే ఇంకేం కావాలంటే ముందు బేసిక్గా వినగానే కలిగేటువంటి ఒక మహా సందేశాలు ఈ రెండు. ఇంకేం కావాలి? అందుకే మహానుభావుడు ఒక మాట చెప్తాడు, స్వామి వివేకానంద భగవద్గీత గొప్ప సందేశం గురించి. ది రికన్సైలేషన్ ఆఫ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ధర్మ అండ్ ది వర్క్ వితౌట్ డిజైర్ ఆర్ అటాచ్మెంట్, దీస్ ఆర్ ది 2 స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గీత అన్నాడు. భగవద్గీత యొక్క 2 ప్రధాన లక్షణాలు ఏంటి అంటే, ధర్మం యొక్క అనేక మార్గాల్ని సమన్వయించడం ఒకటి, సంకల్పము అదేవిధంగా అంటుకోవడము లేకుండా కర్మని ఆచరించడం అనేది. ఈ 2 భగవద్గీత చూపించే ప్రధాన ఉపదేశాలను 2 వాక్యాల్లో చెప్పాడు మహానుభావుడైన స్వామి వివేకానంద. గీతను అర్థం చేసుకున్న వాళ్ళల్లో ఆయన ఒకడు.